సభలో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు కొంతమంది వైసీపీ నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడారు. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసు దోచుకున్న నాయకుడు, వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి. ఎందుకంటే 45 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన వాళ్ళని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని నేను అని చెప్పుకొని ఎన్నో సభలు ర్యాలీలు నిర్వహిస్తున్న ఆ యొక్క ప్రజల ఆదరణని కోల్పోయి, ప్రజల ఆదరణ లేక ఈరోజు రోజు రోజుకి క్షీణించి రోజు రోజుకి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఈ యొక్క ప్రజా ఆదరణని తట్టుకోలేక ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎండ లేదు, వాన లేదు, ఎక్కడికి వెళ్ళినా పగలు లేదు, రాత్రి లేదు. రాత్రి 11 గంటలప్పుడు కూడా కొన్ని లక్షల మంది జనాలు సిద్ధం బస్సు వెనకాల, ఆ యొక్క ప్రచార రథం వెనకాల ఆ జనాలు ముసులి ముతక కుర్ర అందరూ ప్రతి ఒక్కరూ ఆ విధంగా జనాలు పోవడమైంది. అన్ని జిల్లాల్లో జరగడం ఒక ఎత్తు అయితే కృష్ణా జిల్లాలో ఇటువంటి ఆదరణ దొరకదు అని భావించిన చంద్రబాబు నాయుడికి అశాభావం కలిగింది. ఆ కృష్ణా జిల్లాలో తన సొంత జిల్లా అని చెప్పుకునేటువంటి, నా కమ్మ కులాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పుకునేటువంటి కృష్ణా జిల్లాలో అంతటి ప్రజా ఆదరణ చూసి తట్టుకోలేకపోయాడు. ఓలలో అయిపోయారు. చంద్రబాబు నాయుడు యొక్క గూండాలు ఎవరైతే ఉన్నారో వారిని జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఒక రాయితో ఆ విధంగా దాడి చేయడం అనేది వాళ్ళ దిగజారుడి ధనానికి ఒక పరాకాష్ట. ఇది ప్రధానంగా ఈ యొక్క దాడి కావాలని జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారు. కోడికత్తి డ్రామా చేసినట్టు ఈ డ్రామా కూడా చేస్తున్నారని టీడీపీ నాయకులు చెప్తున్నారు. దీని మీద నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే కానీ డ్రామా ఆడే పని అయితే జగన్మోహన్ రెడ్డి గారు డ్రామాలు ఆడాల్సిన అవసరం ఉందా లేదనేది తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం ప్రజలకి, తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్నుపోటు రాజకీయాలు స్టార్ట్ అయిందని నీ దగ్గర నుంచి. ఎన్నుపోటు రాజకీయాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? రాజశేఖర రెడ్డికో లేదా ఇంకొకరికో ఎన్నుపోటు రాజకీయాలు చేసి వేరే ఇంకొకరు పార్టీని జగన్మోహన్ రెడ్డి లాక్కోలా. నీ మామ పిల్లనిచ్చినటువంటి మామ కానించి నువ్వు నీ మామకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కున్నావు. నువ్వు నీ సొంతంగా పెట్టిన పార్టీ కాదు. ఏ రోజన్నా నీ జన్మకి, నీ పుట్టుకకి కారణం రాజకీయాల్లోకి వచ్చినటువంటి కారణంతో ఏ రోజన్నా ఏ పొత్తు లేకుండా నువ్వు ఏ రోజున్నా ఒక్కసారన్నా గెలిచావా? ఒక్కసారన్నా రాజకీయాల్లోకి ఎలక్షన్లకు పోయావా నువ్వు? కాబట్టి ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేసేది నువ్వు. ఇటువంటి చీప్ ట్రిక్స్ చేసుకొని నువ్వు గతంలో గుర్తుందో లేదో నీకు, నక్సలైట్లు నా మీద దాడి చేశారు అని చెప్పి సంవత్సరం ముందు ఎలక్షన్కి పోయావు. కానీ ప్రజలు ఆ రోజే నీకు బుద్ధి చెప్పారు. నువ్వు సానుభూతితో ఓట్లు పడతాయని చెప్పని నువ్వు ఆ రోజు వెళ్ళావు. మరి నీకు కూడా అదేనా చేసింది? నువ్వు కూడా అందుకేనా డ్రామా ఆడింది ఆ రోజు? మరి ఆ రోజు నువ్వు సంవత్సరం ముందు ఎలక్షన్ పోతే నువ్వు గెలవలేకపోయావే. ఆ రోజే ప్రజలు నీకు బుద్ధి చెప్పారు కదా. కాబట్టి బాగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎవరన్నా కావాలని రాళ్ళేస్తుంటే ఏడన్నా ఈపు మీదనో లేకపోతే గుండె మీదనో ఒంటి మీదనో దగలాడి చేస్తారు. కన్నతకి అరంగలం దూరంలో అంతలా రాయి తగిలిందంటే ఆ రాయి వచ్చినటువంటి ఫోర్సు జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి తగల్లో గుడ్డు మీద తగలడం అనేది జస్ట్ మిస్. నిజంగా ఇలాంటి రాజకీయాలు, నీచ రాజకీయాలు చేసి నువ్వు చావును కోరుకుంటున్నావు. రాజశేఖర రెడ్డి గారిని ఇదే విధంగా ప్రజలకు మంచి చేస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని చంపేశారు. ఈరోజు ప్రజలకు మంచి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చంపాలనుకుంటున్నారు, అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి హత్యా రాజకీయాలు మానుకోండి. ఎక్కడైనా నేను ఒకటే చెప్తున్నా, ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం కార్యకర్తలారా, తెలుగుదేశం నాయకులారా, నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధంగా జరిగిందని చెప్పట్లా. ఇంకనైనా తెలుసుకోండి, తెలుగుదేశం పార్టీ ఇంకా గెలవదు అని, ఇంకా అధికారంలోకి రాదని తెలిసి ఇంకనైనా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి కులం చోటు, మతం చోటు, పార్టీ చోటు అందరికీ మంచి చేస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాడిని మీరు కూడా స్వచ్ఛందంగా ఖండించి చాలా సుశాల విశాలమైనటువంటి హృదయం గల్లవాడు జగన్మోహన్ రెడ్డి.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎంతమంది అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులారా రండి, కథలు రండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి. ఇంకనైనా తెలుసుకోండి, రాబోయేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రాబోతుంది. కాబట్టి మీరు ఆ మునిగిపోయేటువంటి ఆ పడవలో మీరు ఉండొద్దు. తెలుగుదేశం కార్యకర్తలారా నాయకులారా రండి, వైఎస్ఆర్సీపీలోకి జగన్మోహన్ రెడ్డి ఆదరించండి. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చేరాలని మీకు నేను హితవు పలుకుతూ మిమ్మల్ని అందరం కోరుతున్నాను. మీరు చెప్పండి, ఈ యొక్క దాడిని మీరు ఎలా చూస్తారు? ఈ రోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈరోజు ఒక ఎస్టీ మహిళగా చెప్తున్నాను, ఎంతమంది ఎలాంటి కుట్రలు చేసినా కూడా మాలాంటి మహిళలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి హామీ ఇస్తున్నాం. ఆయనకి ఏది జరగాలనుకుని వాళ్ళు తెలుసుకున్నా కూడా కానీ ఆయనకి మంచి జరుగుతుందని నేను ఈరోజు చెప్తున్నాను. ఇది పరిస్థితి. కావాలనే ఈ కూటమి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారని కూడా చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ, ఈ జనసేన పార్టీ, మరలా ఒకటి బీజేపీ పార్టీ, ఈ మూడు పార్టీలు కలిసి మేమంతా సిద్ధం సభ ఎంత సక్సెస్ఫుల్ గా 14 రోజులు బస్సు యాత్ర జగనన్న చేస్తా ఉంటే అది జీర్ణించుకోలేక ఆయన మీద రాళ్లతో కొట్టించి జస్ట్ మిస్ కళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఈరోజు జీర్ణించుకోలేక అరే ఇంత జనాదరణ వస్తుందే జగన్మోహన్ రెడ్డి గారికి, మన పరిస్థితి ఏంది, మేము అడ్రస్ లేకుండా వెళ్ళిపోతామని చంద్రబాబు నాయుడు పన్నే ఈ అన్ని కుట్రలకి మంచి పద్ధతి కాదు అనేసి చెప్పదలుచుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయ్యా మీ కొడుకు పాదయాత్ర చేశాడు, ఎక్కడైనా ఈగైనా వాలిందా అతని మీద? ఎక్కడైనా వాలిందా? అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆ వారాయి అని ఒక వెహికల్ పెట్టుకుని తిరుగుతున్నాడు. అయ్యా నీ మీద ఏమైనా గుడ్లు పడ్డాయా? నీ మీద ఏమైనా టమాటాలు పడ్డాయా? ఏమీ లేదే. అది మన సంస్కారం. జగనన్న మీకు ఇబ్బంది కలగకూడదు అనేసి స్ట్రిక్ట్ గా ఇంటెలిజెన్స్ వాళ్ళకి, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కి హింట్ ఇచ్చినాడు. వాళ్ళకి ఏం జరగకూడదు, మనకు ప్రభుత్వంకి మనకు చెడ్డ పేరు వస్తుంది అనేసి చెప్పి మిమ్మల్ని ప్రచారానికి నీట్ గా బాగా పగడబందిగా పంపిస్తా ఉంటే మీరు మా సీఎం గారికి, మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు రాళ్లతో కొట్టిస్తారా? ఎంత పెద్ద దుర్మార్గుడే నువ్వు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పనులు చేస్తారా? ఇదే కానీ నీ కొడుకు తప్పు లోకేష్ కి కానీ జరుగుంటే నువ్వు ఒప్పుకునేవాడివా? నిద్రపోయేవాడివా? ఇటువంటి దుర్మార్గమైన పనులు స్ట్రాటజీలు మీద స్ట్రాటజీలు వేసి అరే జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా ఆదరణ ప్రజల్లో పెరుగుతుంది కదా అనేసి అనుకుని నువ్వు ఒక స్ట్రాటజీ ప్రకారంగా రాళ్లతో కొట్టించి ఒక ఈ మేమంతా సిద్ధం సభకి బ్రేక్ ఇద్దామని స్ట్రాటజీ పొందావు. ఎంత పెద్ద మంచివే నువ్వు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి నీచపు పనులు ఎవడైనా చేస్తారా? అబ్బే ఛీ, ఇంత ఘోరమా, ఇంత ఆక్రోశమా? ఏందా ఇది? ఎన్టీ రామారావు గారు స్వయంగా మీ మామని చెప్పులెత్తి కొట్టించే ఘనత నీది. తిరుపతిలో అమిత్ షా కార్ల మీద దాడి చేపించే ఘనత నీది. ఎయిర్పోర్ట్ లో కోడి కత్తి డ్రామా ఆడిచ్చి నువ్వు చంపాలని చూసిన చరిత్ర నీది. నిన్న మా జగనన్న మీద రాళ్లతో కొట్టిన చరిత్ర నీది. 75 సంవత్సరాలు వస్తున్నాయి. ఇప్పుడైనా పెద్దయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత నీచంగా దిగజారడం కరెక్ట్ కాదు అనేసి నేను మీకు మనవి చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. మీరు రాజకీయాలు హుందాతనంగా చేయండి. మాకు తెలీదా? మీరు వెళ్ళేటప్పుడు గుడ్లు వేయడం మాకు తెలీదా? మీరు వెళ్ళేటప్పుడు టమాటాలు వేయడం అని అది మంచి సంస్కారం కాదది. కొంచెం కానీ మిస్ అయి ఉంటే కళ్ళకు తగిలేది. ఈ సిద్ధం సగా ఈ మేమంతా సిద్ధం సగా ఆగిపోవాలి అని కుట్ర పొనినాడు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆయన బ్యాటరీ స్టారు పవన్ కళ్యాణ్. ఏందయా ఇది? రాజకీయాలు మనం హుందాతనం చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఓడిపోతున్నారు, మేము గెలుస్తున్నాం. మీరు ఒకటి కాదు కదా, మీరు 10 ఇంతలు ఎంత చేసినా కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు. జగనన్నకి ఎప్పుడు నిలబడతారు గుర్తు పెట్టుకోండి.
ప్రజలు ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రజలతో ఆయనకి. ఏ ఒక్కరికి కూడా హాని చేయకుండా ఏం చేయకుండా సిద్ధం సభ అన్ని లక్షల మందితో నడిపిస్తున్న చరిత్ర ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అనేసి చెప్పదలుచుకుంటున్నా. ఇంత ఆక్రోశం మా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. నీ సభ నువ్వు పెడితే 3000 మంది కూడా రారు, 1000 మంది కూడా రాడు. మేము సిద్ధం సభ పెడితే 3 లక్షలు దాటుతున్నాయి. 3 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలు పైన దాటుతున్నాయి, కానీ దానికైనా తగ్గట్లేదు. అందుకొని ఇవన్నీ ఒక స్ట్రాటజీ ప్రకారంగా చేసింది ఈ చంద్రబాబు నాయుడు గారు. క్యాట్ బాల్ తో కొట్టిచ్చేసి కళ్ళకు కానీ అతన్ని తగిలితే జగన్మోహన్ రెడ్డి ఒక 10 రోజులు రెస్ట్ లో ఉంటాడు. ఈ 10 రోజులు, ఈ 30 రోజులు, 10 రోజులు మనకు కలిసి వస్తాయి అనేసి స్ట్రాటజీ చేశాడు ఈ మహానుభావుడు.